ఇలా జరిగేసరికి ఆ అమ్మాయిలో ఇంకా ఉత్తేజం ఎక్కువగా అయిపోయింది, ఇంకా ఆనందం ఎక్కువగా కలిగింది. ఆహా, స్వామికి నేను మాలలు వేసుకొని వేస్తేనే ఇంత ఆనందం కలుగుతుంది, మరి నేను ఆ స్వామిని వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలి? మరి ఇదివరకు ఎవరైనా మానవ కన్యలు ఎవరైనా భగవంతుని వివాహం చేసుకున్నారా? ముందు ఈ విషయం నేను తెలుసుకోవాలి అని పెద్దల దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా అడిగిందట. వేద పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా తిరిగి తిరిగి అన్నీ కూడా చదివిందట, మొత్తం అన్నీ కూడా. అప్పుడు తెలుసుకుంది తను ఒక 3 విషయాలు తెలుసుకున్నది. ఏంటంటే ఈ యొక్క వ్రతాన్ని పూర్వము కాత్యాయని అనే యొక్క వ్రతాన్ని పరమేశ్వరుడి కోసం పార్వతీదేవి ఆచరించింది. మరలా రెండవది సీతాదేవి రామచంద్రమూర్తిని వివాహం చేసుకోవడం కోసం త్రేతాయుగంలో ఆచరించింది. మరి ద్వాపర యుగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడం కోసం రుక్మిణీదేవి కూడా యొక్క వ్రతాన్ని ఆచరించింది. ఈ 3 యుగాలలో ముగ్గురు కూడా ఆచరించారే. ఈ ముగ్గురు ఆచరించినటువంటి దానిలో కూడా కొద్దిగా తేడాలు ఉన్నాయి. వాళ్ళు వరించినటువంటి వాళ్ళ దగ్గర కూడా తేడాలు ఉన్నాయి. ఎలా అంటే ఆ పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరుని పొందింది. అతను తన యొక్క అర్ధశరీరాన్ని ఇచ్చాడు, చాలా బాగానే ఉంది. కానీ ఎప్పుడు చూసినా స్వామి ఆ యొక్క విభూతిని ధరింపజేసుకొని ఆ పులి చర్మాలు కట్టుకొని జింక చర్మాలు కట్టుకొని మెడలో పాములు ధరింపజేసుకొని ఉంటాడే, దానికంటే ఎక్కడో కొండలలో గుట్టలలో ఎక్కడో ఉంటాడు స్వామి. అది కొద్దిగా బాగాలేదు. మరి రెండవది ఏంటిది? ఆ రామచంద్రమూర్తిని సీతాదేవి వివాహం చేసుకుంది. ఇది కొద్దిగా బాగానే ఉంది. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, ధర్మబద్ధంగా పరిపాలించినటువంటి వాడు, పితృవాక్యల పరిపాలన దక్షుడు. ఇది బాగానే ఉంది. కానీ 14 సంవత్సరాలు వనవాసానికి పోయాడే, ఆ సీతమ్మను కూడా కష్టాలు పెట్టాడు కదా, ఇది వద్దు మనకి. మరి మూడవది ఏంటిది? ఆ రుక్మిణీదేవి వ్రతాన్ని ఆచరించింది. గొల్ల వనిత ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి పొందడం కోసం జగత్తుకు సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడం కోసం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది కదా, ఇది బాగుగా ఉంది. సరే, స్వామికి అష్టభార్యలున్నా 1000 మంది గోపికలున్నా కూడా ఆ రుక్మిణీదేవికి ఉన్నటువంటి భక్తికి కట్టుబడిపోతాడు స్వామి. ఒకానొక సమయంలో ఆ సత్యభామాదేవి తనకు అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర శమంతకం అనే ఒక మణి ఉంటుంది. ఆ మణి ప్రతిరోజు కూడా 100 బంగారు శక్తి కలిగినటువంటి ఆ యొక్క 100 మనుల శక్తి కలిగినటువంటి శక్తినిప్పజేసేటువంటి ఆ యొక్క శమంతకమని తన దగ్గర లభిస్తూ ఉంటుంది. ఆ ఉండేసరికి ఇంకా అహంకారం పెరిగిపోతూ ఉంటుంది తన దగ్గర అని. అప్పుడు తన యొక్క ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేయడం కోసం నారద మహాముని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు కలిసి ఒక వ్రతాన్ని చేయించి, ఆ వ్రతం అయిన తర్వాత అప్పుడు తన దగ్గర ఉన్న బంగారం చేత ఆవిడని కొనుక్కోవాలి అని చెప్పారు. అప్పుడు ఆ యొక్క సత్యభామాదేవి వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతం తర్వాత ఆ ఫలితం అంతా కూడా బ్రాహ్మణుడికి దారాదత్తం చేస్తోంది. ఆ నారదుడికి దారాదత్తం చేసిన తర్వాత మరి తను తీసుకోవాలి కదా. మరి తీసుకోవాలంటే ఏం చేయాలి? తన దగ్గర ఉన్నవన్నీ కూడా అక్కడ పెట్టివేసి తీసుకోవాలి. అలా బంగారం అంతా కూడా కింటాల బంగారం అంతా కూడా అక్కడ పెట్టినది. ఒక పక్కకు శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకొక పక్కకి ఈ యొక్క బంగారము, ఈ యొక్క శమంతకమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా పెట్టినది. స్వామి కించిత్ కూడా కదలకుండా అలాగే కూర్చున్నాడు. అప్పుడు సత్యభామాదేవి ఎంత వేడుకున్నా కూడా నా వల్ల ఏమీ కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. మరలా నారద మహాముని సత్యభామకు చెప్తే సత్యభామ వెళ్ళి రుక్మిణీదేవిని బతిలాడుకొని రుక్మిణీదేవిని తీసుకొని వచ్చింది. అప్పుడు రుక్మిణీదేవి తను ప్రతిరోజు కూడా అర్చించేటువంటి ఆ యొక్క తులసీమాతకి పూజించుకొని ఒక తులసి దళాన్ని తీసుకొని నమస్కారం చేసుకొని వచ్చి స్వామి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకొని ఆ తులసి దళాన్ని కళ్ళకద్దుకొని ఆ త్రాసులో పెట్టింది. ఆ ఒక తులసి దళం ఎప్పుడైతే పెట్టిందో ఈ స్వామి దానికి సమానంగా పైకి లేచాడు. అంటే ఇక్కడ భక్తికి ఎప్పుడు కూడా భగవంతుడు కట్టుబడి ఉంటాడు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అటువంటి ఆ యొక్క తులసి దళము, అందుకే మన ఇంటిలో తులసిని మనం ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం లేవగానే ఆ యొక్క తులసిని పూజించుకోవాలి. ఆ తులసి లోపల కూడా ఉంటాయి ఎన్మూలే సర్వతీర్థాని, ఎన్మధ్యే సర్వదేవత,
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అన్నారు. ఆ యొక్క తులసి యొక్క మూలాలలో సర్వతీర్థాలన్నీ కూడా ఉంటాయి. యన్మధ్యే సర్వదేవత, ఆ తులసి యొక్క వృక్షం యొక్క మధ్య భాగంలో అన్ని దేవతలు ఉంటాయట. యదగ్రే సర్వవేదాశ్చ, వేదాలకన్నిటి కూడా కట్టుబడేటువంటి వాడే భగవంతుడు. అటువంటి ఆ యొక్క వేదాలన్నీ కూడా ఆ తులసి యొక్క చివరి భాగంలో ఉంటాయి. అందుకే మనం తులసి దళం భగవంతునికి సమర్పిస్తే ఆ 4 ఆకులతో కూడుకున్నటువంటి దాన్నే దళము అంటారు. ఆ 4 ఆకులతో కూడుకున్నటువంటి దాన్ని మెల్లగా త్రుంచి అది భగవంతునికి సమర్పించాలి. ఆ 4 కూడా 4 వేదాలతో సమానమైనటువంటివి. అందుకే మనం తులసికి పూజించినా అర్చించినా, తులసికి మనం నీటిని సమర్పించినా కూడా పైనుంచి మనం సమర్పిస్తూ ఉండాలి. మిగతా ఏ చెట్లకు పోసినా కూడా పాదాల కింద మూలాలలో మనం పోస్తూ ఉంటాం. కానీ తులసికి మాత్రం అగ్రభాగంలో ఆ యొక్క నీటిని పోయాలట. అలా పోయడం వల్ల ఆ వేదాలలో ఉన్న సారం ఆ దేవతల మీదకి వచ్చి దేవతలు ఉన్న సారం అంతా కూడా ఆ తీర్థాల దగ్గరకు వస్తూ ఉంటుందట. అప్పుడు ఆ తులసి మట్టిని మనం నుదులో ధరించినట్లయితే మనకున్నటువంటి చెడు బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, శత్రు బాధలు తొలగిపోతూ ఉంటాయి, దృష్టి బాధలన్నీ కూడా పోతాయి, మన యొక్క పాపాలన్నీ కూడా అరించుకుపోతూ ఉంటాయట. అందుకే తులసిలో అంత శక్తి ఉంటుంది. అందుకే ఆ తులసి మట్టిని మనం ధరిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. అలా రుక్మిణీదేవి ఒక తులసి దళాన్ని అర్చించుకొని తీసుకొచ్చి ఆ త్రాసులో పెట్టేసరికి ఆ స్వామి ఒక్కసారిగా పైకి లేచాడట. అప్పుడు అందరూ కూడా జయ జయధ్వానాలు చేసి ఆ రుక్మిణీదేవికి ఆ యొక్క సత్యభామ తన యొక్క అహంకారం పూర్తిగా తొలగించుకొని వచ్చి భక్తికి భగవంతుడు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాడు కాబట్టి ఆ యొక్క నీ భక్తికి నమస్కరిస్తున్నానని చెప్పేసి ఆ రుక్మిణీదేవి పాదాల మీద పడిందట సత్యభామాదేవి. అంతటి శక్తి కలిగినటువంటి ఆ యొక్క రుక్మిణీదేవి ఆచరించినటువంటి ఆ యొక్క వ్రతం ఉంది కదా, ఆ యొక్క వ్రతాన్ని నేను కూడా ఆచరిస్తాను అని ఈ గోదాదేవి అనుకున్నదట.